మత్తయి సువార్త 14 అధ్యాయం 22 నుంచి 33 వరకు, मत्ती 14:22 to 32, మార్కు సువార్త 6 అధ్యాయము 45 నుంచి మరికొన్ని వచనాలు, और मरकुस सुसमाचार के 6वें अध्याय के 45 वर्स से लेकर कुछ वचनों तक, యోహాను సువార్త 6 అధ్యాయము 16 నుంచి కొన్ని వచనాలు. और यूहन्ना रचित सुसमाचार के 6:16 में, ఒకే సంగతి 3 సువార్తలో రాయబడ్డారు. और एक ही विषय तीनों सुसमाचार में लिखा गया है. ఈ వాక్యము ఎందుకు అంటే మీకు అవసరమైన దాన్ని దేవుని మార్గంలో ఉంటూ దాన్ని పొందుకోవటం కొరకు. ये वचन आपके लिए क्यों जरूरत है? जब आपकी जरूरतें रहती है तो परमेश्वर के मार्ग में रहते हुए आप उसको पाने के लिए, ఆయన రైట్ టైంలో బెస్ట్ థింగ్ మీకు Amen. అనుగ్రహిస్తారు. वो ठीक समय पर अच्छा वस्तु आपको वो देगा. అప్పుడు మీకు కంగారు ఉండదు, तब आपको जल्दबाजी नहीं रहेगा, భయం ఉండదు, ना डरेंगे, ప్రెషర్ పెరిగిపోదు, ना प्रेशर बढ़ जाएगा, సందేహం రాదు. ना संदेह आएगा. మీరు విశ్వాసంతో ఎదురు చూస్తారు, సమయానికి మీరు పొందుకుంటారు. आप विश्वास से इंतजार करेंगे और उस समय पर आप उसे पाएंगे. శిష్యుల్ని ఏం చేశారంటే నావలో పంపించేసి మీరు వేగంగా వెళ్ళండి పంపించారు. और यीशु मसीह जब सांझ हुआ तो वो पहाड़ पर चले गए और सारे चेले को उन्होंने नाव में भेज दिया. యేసు ప్రభువు ఒంటరిగా ఉన్నారు, यीशु मसीह अकेले थे, ఏకాంతంగా ప్రార్థన చేస్తా ఉన్నారు. वो अकेले प्रार्थना कर रहे थे. 14:24 చెప్తుంది, और 14:24 कह रहा అప్పటికి है, ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. उस समय नाव झील के बीच लहरों से डगमगा रही थी क्योंकि हवा सामने की थी. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడిచుచు వారి యొద్దకు వచ్చెను. और यीशु रात के 4वें पहर की झील पर चलते हुए उनके पास आया. స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे. ఆ నావ ముందుకు వెళ్ళకపోయింది. वो नाव आगे नहीं बढ़ पाया. మీకు తెలుసు సముద్ర ప్రయాణంలో ఎప్పుడైతే వాడ ప్రయాణం మనం చేస్తా ఉంటామో, आप जानते हैं जब जहाज का यात्रा हम करते వెనక हैं గాలి వస్తే వాడ స్పీడ్ గా స్మూత్ గా వెళ్తాది. और पीछे से हवा आती है तो जहाज अच्छे से आगे बढ़ता है. ముందు నుంచి గాలి ఎదురైతే अगर हवा आगे से आता है, షిప్ కెప్టెన్ ఇంజిన్ ఆఫ్ చేసేసి शिप का कैप्टन जो है इंजन को रोककर గాలి ఎటు వస్తుందో అటు అతను అప్పగించేసుకుంటాడు. जिस तरफ हवा आती है उसके लिए जहाज को छोड़ देता ఎదురు है. వస్తున్న గాలికి ఆపోజిట్ గా ప్రయాణం చేయడు. जो सामने से हवा आती है उसके ऑपोजिट में वो यात्रा नहीं करता. ఒడ్డుకి మధ్యలో ఉన్నారంట. ठीक वो उस पार के बीच में थे. బయలుదేరిన మొదలుకొని రీచ్ అయ్యేదానికి కరెక్ట్ గా మధ్యలో ఉన్నారు. जहाँ से वे निकले वहां से जो है वो जहाँ पहुंचना चाहते हैं उसके बीच में वे थे. ముందు ఎంత టైం పడతాదో వెనక్కి కూడా అంతే టైం పడుతుంది. आगे कितना समय लगा ऐसे ही अभी जाने के लिए भी उतना ही समय लगेगा. తుఫాను సైక్లోన్ గాలి ఎదురవుతుంది. और सामने से हवा और तूफान आ रहा था. వీళ్ళ సముద్రం మధ్యలో ఉన్నారు. वे समुद्र के बीच में थी. ఎంత దూరము ముందు ట్రావెల్ చేయాలో అంతే దూరం వెనక ట్రావెల్ చేసినా ఏదో ఒక ఒడ్డుకు వస్తారు. और कितना समय सामने ट्रैवल करना है उतना ही समय पीछे ट्रैवल करने से किसी ना किसी एक पार में आएंगे. ఈ యొక్క చీకటి గడియలో इस अंधेरे के समय में యేసు ప్రభు కొండ మీద చూస్తా ఉన్నారు ఆ దృశ్యాన్ని. यीशु मसीह पहाड़ से इस दृश्य को देख रहे थे ఎందుకంటే సముద్రం బాగా కనిపిస్తుంది, గలిలే సముద్రం అది. क्योंकि गलीली समुद्र बहुत अच्छे से दिखाई देता है. వారు బయలుదేరారు, वे चले गए वहां से, అవతలకి వెళ్ళిపోవాలి. उस पार उन्हें जाना था. కానీ సముద్రం మధ్యలో భయంకరమైన గాలి వారికి ఎదురయ్యింది. लेकिन समुद्र के बीच में बहुत बड़ी हवा उनके सामने आई. మీరు మార్కు సువార్త 6:45 చదివినా, యోహాను 6:16 చదివినా వాళ్ళు చాలా ప్రయాసపడ్డారని రాయబడి ఉంటారు. और आप मरकुस के 6:45 में या यूहन्ना के 6:16 में पढ़ेंगे तो उन्होंने बहुत तकलीफ किया लिखा गया है. ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు ఎన్ఎల్టీలో తర్వాత యాంప్లిఫైడ్ లో చదివినప్పుడు వాళ్ళు చాలా స్ట్రగుల్ అవ్వరని చెప్పబడింది. और जब मैंने इंग्लिश बाइबल में एनएलटी में पढ़ा तो वो बहुत ज्यादा तकलीफ उठाए वहां लिखा गया है. వెనక్కి రావటం అంటే జీవితంలో ఓడిపోవటం అని అర్థం. पीछे आने का मतलब है जीवन में हार जाना. ముందుకు వెళ్ళటం అంటే సమస్యల్లో కూడా మనము జయించి ముందుకు వెళ్ళాలని ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్తాం. और आगे बढ़ने का मतलब है कि हम समस्याओं में भी जय पाते हुए आगे बढ़ पा रहे हैं. इसका अर्थ है అందరి జీవితంలో ఇలాంటి మధ్యరాత్రి
మిడ్ నైట్ అనే టైమింగ్ అని వస్తుంది. सबके जीवन में ऐसी एक मिडनाइट का समय आता है. దేవుని స్తోత్రం చెప్తాం. प्रभु की हम स्तुति करेंगे. हालेलुया. हालेलुया. అయితే గొప్ప విషయం ఏంటంటే लेकिन बड़ी विषय की बात क्या है? మిడ్ నైట్ అనేది పరిస్థితి మన జీవితంలో వచ్చినా, जब मिडनाइट की परिस्थिति हमारे గాలి जीवन में తుఫాన్ అనేది आती వచ్చినా, है या तूफान या हवा आने पर भी అక్కడ యేసు మిమ్మల్ని చెయ్యి విడవడు. वहाँ यीशु हमारे हाथ को नहीं छोड़ेगा. ఆ వారు మధ్యలో ఉన్నారని యేసు ఎరిగి वे बीच में है यीशु जानकर వెంటనే యేసు నీళ్ళ మీద నడిచి వారి యొద్దకు వచ్చారు. तुरंत यीशु पानी में चलकर उनके पास आए. స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे. हालेलुया. 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 నువ్వు సమస్యల గుండగా వెళ్తున్నావు అని ముఖ్యం కాదు. आप समस्याओं में जा रहे हैं ये मुख्य बात नहीं है. ఎందుకంటే సమస్యల గుండా వెళ్ళినప్పుడే నీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. क्योंकि जब आप समस्याओं में जाते हैं तभी आपको कुछ विषय समझ में आते విశ్వాసం हैं. అనేది అర్థమవుతుంది. विश्वास क्या है समझ धैर्य में में आता है. अर्थमవుతుంది. धैर्य समझ में आता है. దేవునికి ఎంత అవసరం అర్థమవుతుంది. परमेश्वर आपको कितना जरूरत है आपको समझ में आता है. జీవిత యాత్రలో ఇలాంటి అలలు వచ్చినప్పుడు ముంచి వేసే పరిస్థితులు వస్తాయని అర్థమవుతుంది. और जीवन की यात्रा में ऐसी लहरें जब आती है तो डूबने वाली परिस्थिति भी आती है आपको समझ में आएगा. అన్నిటికంటే ముఖ్యంగా सबसे ज्यादा मुख्य అలాంటి बात గడియల్లో కూడా దేవుడు చెయ్యి విడవడు అని అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. ऐसी परिस्थितियों में भी परमेश्वर मेरे हाथ को नहीं छोड़ेगा आपको अनुभव से समझ में आएगा. స్తోత్రం చెప్దాం. प्रभु की स्तुति करेंगे. శిష్యులు ఎవ్వరు కూడా ప్రభువుని పిలవలేదు. चेलों में से किसी ने भी प्रभु को नहीं बुलाया. యేసు తానే తెలుసుకుని నీళ్ళ మీద నడిచి వచ్చారు. यीशु खुद ही जानकर पानी में चलकर ఈ आए. మధ్యాహ్నం చెప్తున్నాను, आज दोपहर के समय में बता నీ रहा हूँ సమస్య ఏదైనా సరే आपकी समस्या कुछ भी क्यों ना నువ్వు हो ప్రభువుకి చెప్పకపోయినా आप प्रभु को नहीं बताने पर भी ప్రభు నీ దగ్గరికి వస్తాడు, నీకు సహాయం చేస్తాడు. प्रभु तेरे पास आएगा और तेरी सहायता करेगा. స్తోత్రం చెప్దాం. प्रभु की स्तुति करेंगे.